హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుయా వీడియోస్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుజరాత్ జార్ఖండ్లో ప్రసిద్ధి చెందిన శ్రీఖండ్ స్వీట్ తయారీ విధానం చూసేద్దామా. ముందుగా ఓ బౌల్లో నెట్టను తీసుకొని అలాగే దీనికి కావాల్సింది పెరుగు అన్నమాట. ఈ పెరుగు మనం రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. అస్సలు పుల్లగా ఉండకూడదు. ఈ పెరుగు గడ్డ పెరుగుని మాత్రమే మనం దీనికి యూస్ చేసుకోవాలి. ఈ గడ్డ పెరుగుని ఒక లేత పల్చటి గుడ్డలో పోసుకొని వడపోసుకునే దాన్ని అడ్డుగా పెట్టి దాన్ని బాగా పిండి దాని నీరు అంతా కూడా గిన్నెలో దిగిపోయే వరకు దాన్ని ఒక గంట పాటు ఏదైనా బరువు పెట్టి అలా పెట్టి ఉంచాలి. ఇది హెల్త్కి చాలా మంచి రెసిపీ అండ్ అలాగే సమ్మర్ స్పెషల్ రెసిపీ అని కూడా దీనికి పేరు కలదు. సో దీన్ని ఒక గంట తర్వాత మనం తీసి చూడాలి. ఈలోపు మనం జీడిపప్పు అలాగే బాదం పప్పు పిస్తా పప్పులను రెడీ చేసుకోవాలి. వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సన్నగా వీటిని తరుక్కుని ఆ రెసిపీలో కలుపుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది. చాలా సన్నగా తరుక్కోవాలి. ఈలోపు మనం గడ్డ పెరుగు ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా, ఆ విధంగా పలుకులుగా క్రీమీగా గట్టిగా టెక్స్చర్ అనేది రావాలి. అది వచ్చే వరకు గడ్డ పెరుగును మనం గట్టిగా పిండుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక జార్లోకి షుగర్ని మనం కప్పు పెరుగు తీసుకుంటే మనం దానికి హాఫ్ కప్ షుగర్ తీసుకొని 4 యాలకులు వేసి ఈ విధంగా షుగర్ పౌడర్ రెడీ చేసుకోవాలి. దీనిలో షుగర్ కంటే షుగర్ పౌడర్ వేస్తేనే రెసిపీ అనేది చాలా బాగుంటుంది. షుగర్ యాడ్ చేసేసుకున్నాక విస్కర్తో దాన్ని బాగా విస్క్ చేసుకోవాలి. సో క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు, వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చే వరకు దాన్ని బాగా కలియబెట్టుకోవాలి. ఇది మనకి చూడటానికి చాలా క్రీమీగా అండ్ అలాగే ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక కూడా విస్కర్తో ఒకసారి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయినా ఎంతో టేస్టీగా ఉండే శ్రీఖండ్ స్వీట్ రెడీ అయిపోతుంది. ఇది గుజరాత్ జార్ఖండ్ల స్పెషల్ సమ్మర్ స్వీట్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే పిల్లలకి పెట్టినా సరే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇదేనండి ఇవాల్టి రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.